సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి చిత్రం 'తేరి మనసులు' 1965 సంవత్సరంలో రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని హిందీలో 'డోలీ' అని చెప్పి తీశారు. రాజేష్ ఖన్నా, బబిత ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని ఆదిత్య సుబ్బారావు హిందీలో కూడా డైరెక్ట్ చేయడం, హిందీలో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఆ రోజుల్లో ఒక విశేషం. అయితే మళ్ళీ 'తేరి మనసులు' 1987 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఈ సినిమా రాజేష్ ఖన్నా నటించిన 'సౌతన్' అనేటువంటి హిందీ సినిమాకి రీమేక్. రాజేష్ ఖన్నా నటించిన ఆ సినిమాలో టీనా మునిం, పద్మిని కొల్హాపురి నటించగా, ఈ సినిమాలో టీనా మునిం క్యారెక్టర్ నేమో జయప్రద వేశారు, పద్మిని కొల్హాపురి క్యారెక్టర్ నేమో సుహాసిని వేయటం జరిగింది. విచిత్రం ఏంటంటే, మొట్టమొదటి 'తేరి మనసుల్ని' హిందీలో రీమేక్ చేసినప్పుడు రాజేష్ ఖన్నా నటిస్తే, రాజేష్ ఖన్నా నటించిన ఆ సినిమాని మళ్ళీ తెలుగులో 1987లో 'తేరి మనసుల' పేరుతో సూపర్ స్టార్ కృష్ణ తీయటం ఒక విశేషం. ఈ సినిమాకి రాజేంద్ర సింగ్ బాబు అని చెప్పేసి కన్నడ దర్శకుడిని తీసుకోవడం జరిగింది. ఇదే సమయంలో రమేష్ బాబు కూడా లాంచ్ అవుతున్నారు. ఆ సినిమాకు కూడా ఈ రాజేంద్ర సింగ్ బాబునే డైరెక్టర్గా సూపర్ స్టార్ కృష్ణ పెట్టారు. రాజేంద్ర సింగ్ బాబుకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కన్నడలో తీసిన అంతం కాలది ఆరంభం అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ నటించారు. విజయమల ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. ఇది తెలుగులో కన్నడ నుంచి రీమేక్ చేశారు. మంచి విజయవంతమైనటువంటి సినిమాగా ఆ రోజు అందరికీ ఈ సినిమా సుపరిచితమే. కన్నడంలో అద్భుతమైన ప్రావీణ్యం కలిగిన దర్శకుడిగా రాజేంద్ర సింగ్ బాబుకి ఒక ముద్ర పడింది. ఆ నమ్మకంతోనే ఈ సినిమాకు కూడా దర్శకుడిగా ఎంచుకున్నారు. అలాగే ఎక్కడా లేని విధంగా తెలుగు దర్శకులకి ఇవ్వని అవకాశం కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబుకి తన పెద్ద అబ్బాయి లాంచింగ్ అవకాశం కూడా ఇచ్చారు. పరిస్థితి వాస్తవంగా చూసేప్పటికీ వేరే విధంగా తయారైంది. ఎంతోమంది యువ దర్శకులకి, కో డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఎవరితోనూ కూడా సర్దుకుపోయేటువంటి మనస్తత్వం. కానీ ఈ సినిమా నిర్మాణంలో ఆయన అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొట్టమొదటిగా జయప్రద హిందీలో చాలా బిజీగా ఉన్నారు, ముంబైలో ఉంటున్నారు. అప్పటికి శ్రీకాంత్ లాల్ నాహతాతో ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది. ఆవిడ కాల్ షీట్లు ఇచ్చేశారు. కాల్ షీట్ ప్రకారం ముంబై నుంచి చెన్నై వచ్చారు. చెన్నై వచ్చిన తర్వాత ఆ కాల్ షీట్లు మొత్తం రాజేంద్ర సింగ్ బాబు వాడేశారు. తీరా చూస్తే ఆ క్యారెక్టర్కి సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ బల్క్ డేట్స్ కావాలి. ఆ రోజుల్లో జయప్రద బల్క్ డేట్స్ కావాలంటే చాలా కష్టం. మరో పక్కన జయప్రద వ్యక్తిగత జీవితం చూస్తే, మొట్టమొదటి రోజునే భర్తకి ఆపరేషన్ జరిగింది, కుటుంబ నియంత్రణ ఆపరేషను. ఆమెకు ఇంకా పిల్లలు పుట్టరు అనే నిర్ధారణ జరిగింది. ఓ విధంగా వైవాహిక జీవితం అల్లకల్లోలమైంది. ఆమె చాలా దిగాలుగా, నీరసంగా, తను అసలు సినిమాల్లో ఏ విధంగా నటించాలి అనేటువంటి ఒక స్తంభన నెలకొని ఉంది. మీరు కనుక ఈ సినిమాలో కనుక చూస్తే, జయప్రద ఫేస్లో ఎంత నవ్వినా కూడా ఒక దిగులు కనిపిస్తూ ఉంటుంది. ఆ దిగులుకి కారణం ఆ వైవాహిక జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులే. మనిషి ఎంత నవ్వినా కూడా లోపల ఉన్నటువంటి కష్టాలు మనిషి మొహంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ సినిమాకి మళ్ళీ బల్క్ డేట్స్ ఇవ్వాలంటే ఆవిడకి చాలా కష్టం. మరో పక్కనేమో తీసిన షార్ట్స్నే మళ్ళీ తీయటం, అలాగే రచయిత చేత రాసిన డైలాగ్సే మళ్ళీ రాయించడం, ఇలాగా ఖర్చు తడిసి మోపడంత అవుతోంది. ఓ పక్కన ఆ రోజుల్లో ఫిల్మ్ రీల్ ప్రకారం వెళ్ళేది, డిజిటలైజేషన్ ఇంకా అవ్వలేదు. రీలు కళ్ళలో కనుక తీసుకుంటే మీకు ముడి ఫిల్మ్ చాలా కాస్ట్లీ. 1987 ప్రాంతాల్లో ఈ ఫిల్మ్ని చాలాగా ఖర్చు పెట్టేసేవాడు రాజేంద్ర సింగ్ బాబు. ఎక్కువగా ఈ కాలక్షేపం షాట్లు ఎక్కువగా తీసేవాడు. ఈ కాలక్షేపం షాట్లు ఏమో సినిమాకి పనికిరావు. ఇవన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన సహనంతో ఒకరోజు పిలిచి చెప్పారు, నేను దర్శకుడిని, నేను సినిమాలు తీశాను, నాకు అవగాహన ఉంది, అన్నశ్రీ వాటికి వెళ్ళొద్దు, సినిమాని తక్కువ ఖర్చుతో యాజ్ ఇట్ ఈస్గా కంప్లీట్ చేయాలని చెప్పి మంచిగానే చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో ఉన్న షార్ట్స్ని ఆయన త్వరితంగా తీయటం మొదలుపెట్టారు. కానీ మిగతా వాళ్ళ కాంబినేషన్లో
మళ్ళీ ఇదే రకమైన పద్ధతి లాగింగ్ అనేది చేయటం మొదలుపెట్టారు. ఎవరు ఏదైనా అడిగితే క్వాలిటీ రావాలని చెప్పడం రాజేంద్ర సింగ్ బాబుకి పరిపాటి అయిపోయింది. ఈ లెక్కన చూసుకుంటే జయప్రద డేట్స్ మళ్ళీ సంపాదించి షూటింగ్కి వస్తే సత్యనారాయణ డేట్స్ అయిపోయాయి. సత్యనారాయణ ఆ రోజుల్లో చాలా బిజీగా ఉండేవారు. మనకి విలన్గా, కమెడియన్గా, ఆర్టిస్ట్గా అలాగే చాలా క్యారెక్టర్స్ వివిధ రకాల సినిమాల్లో ఖచ్చితంగా ఉండేవి. కాబట్టి ఆయన కాల్షీట్ దొరక్క సినిమా షూటింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ లెక్కన చాలా ఇబ్బందులు నిర్మాత ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇదంతా విన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణకి విపరీతమైన కోపం వచ్చింది. ఓ కోపంతో ఉగ్రరూపం దాల్చారు. ఎప్పుడూ కూడా ఆయన అలాంటి పరిస్థితి రాలేదు. రాజేంద్ర సింగ్ బాబుకి సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. కాకపోతే అతని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని కష్టానికి నష్టానికి వచ్చి కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. కానీ వాళ్ళ అబ్బాయి రమేష్ బాబు సినిమా సామ్రాట్ను కూడా ఇదే రకమైన పద్ధతిలో రాజేంద్ర సింగ్ బాబు తీయటం మొదలుపెట్టాడు. ఒక పాము వచ్చి కాటు వేసేటువంటి సన్నివేశం, ఆ విషయాన్ని తీసేటువంటి ఒక షాట్ని దాదాపు 15 రోజుల పాటు తీయటం జరిగింది. ఎందుకు ఇన్ని రోజులు అయిందంటే ఆ షాట్ ఇంకా అద్భుతంగా రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆ ఎండ ఆ రిఫ్లెక్షన్ కూడా కావాలని చెప్పి ఆయన చెప్పడం, ఇవన్నీ చూస్తే సామ్రాట్ సినిమా కూడా లేట్ అవ్వటం మొదలుపెట్టింది. దాని మీద పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా తడిసి మోపినంత అవుతోంది. ఓ పక్కన ఇలాగే షార్ట్స్ అన్నెసరీగా తీయటం, అలాగే ఖర్చు పెంచుకుంటూ పోవటం, అలాగే క్వాలిటీ బాగా రావాలని తీసిన షార్ట్స్ మళ్ళీ సామ్రాట్లో తీయటం, సేమ్ ఇదే స్టోరీ మళ్ళీ అక్కడ కూడా రిపీట్ అవుతుంటే ఇక సూపర్ స్టార్ కృష్ణ విధిలేని పరిస్థితుల్లో రాజేంద్ర సింగ్ బాబుని పక్కకి తొలగించి ఆ స్థానంలో వెట్రి మధుసూదరరావుని డైరెక్టర్గా నియమించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ తన జీవితంలో ఏ డైరెక్టర్ని కూడా ఎప్పుడూ కూడా సినిమా నిర్మాణంలో ఉండగా తీయలేదు. వాళ్ళని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చారు, వాళ్ళకి మనసారా సహకరిస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తి మొట్టమొదటిసారి సీరియస్గా ఒక రూపం దాల్చడం ఒక తేని మనసుల్లో కనుక జరిగితే మరి ఇక్కడ మరి ఆయన పక్కకి తొలగించి వేరే దర్శకుడి పెట్టడం అనేది ఆయన కోపం లేకపోతే ఆ సహనం ఎంత పరీక్ష పెట్టారనేది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత వెట్రి మధుసూదనరావు వచ్చిన తర్వాత ఆ సినిమాని త్వరితంగా కంప్లీట్ చేయడం జరిగింది. 1987 ప్రాంతంలో సినిమా నిర్మాణం ఏదైనా సరే కొత్త సినిమా పాత సినిమా అని తేడా లేకుండా 2 నెలల తేడాతో వాళ్ళు సినిమాని కంప్లీట్ చేసేవాళ్ళు. మ్యాక్సిమం 3 monthsలో సినిమా నిర్మాణం పూర్తి అయిపోయేది. ఈ రోజుల్లో దర్శకులు 3 సంవత్సరాలకి ఒక సినిమా తీస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఆ రోజుల్లో అలాగ ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎంత తొందరగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని సినిమా రిలీజ్ అయితే అంత బాగుంటుంది అని చెప్పి ఆలోచించేవాళ్ళు. ఆ విధంగా దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు ఆ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. అంతేనండి, ఒక్కొక్కసారి సహనం మనిషికి కొంతవరకే ఉంటుంది. ఆ సహనం దాటినప్పుడు తేనె మనసు ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ కూడా మరి అగ్నిపర్వతంలాగా మారారు అని అనటంలో మనం ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా చరిత్రలో రాజేంద్ర సింగ్ బాబుకి తర్వాత మరి ఎటువంటి అవకాశాలు కూడా తెలుగులో రాలేదు. వచ్చింది ప్రేమ యుద్ధం అనేటువంటి రూపంలో. ప్రేమ యుద్ధం కూడా ఇదే రకమైనటువంటి పద్ధతి అవలంబించిన తర్వాత ఆ తర్వాత నాకు తెలిసి ఇంకా అవకాశాలు అతనికి తెలుగులో అయితే రాలేదు. బహుశా నాకు తెలిసి అదే ఆఖరి సినిమానేమో తెలుగులో అని నేను అనుకుంటున్నాను. అభిమానులు ఎవరైనా సరే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు 2 సార్లు రెండు ఒకే టైటిల్తో విడుదలైంది. కానీ రెండోసారి మాత్రం ఒక విధంగా చెప్పాలంటే దర్శకుడితో ఈ చేదు అనుభవం మాత్రం మిగిలిపోయింది. ఆ సినిమాకి విషయంగా వస్తే మాత్రం సూపర్ స్టార్ కృష్ణ చాలా యంగ్గా డైనమిక్గా కనిపిస్తారు. ముగ్గురు అంటే ఇద్దరు అతివల మధ్య నలిగిపోయేటువంటి ఒక మనిషి కథ, ఒక హ్యూమన్ బీయింగ్, మంచి మనిషి కథ. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడా ఆయన బాధ మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. అప్పటికి సుహాసిని తెలుగులో మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఈ సినిమాలో సింపతి కొట్టేటువంటి పాత్ర ఆవిడది. మంచి నటన ప్రదర్శిస్తారు. జయప్రద
డబ్బు అహంకారం ఉన్నటువంటి పాత్రలో కొంతవరకు నెగటివ్ షేడ్స్ కనపడతాయి. భర్తను అర్థం చేసుకోకుండా చివరిలో అర్థం చేసుకొని చేరువయ్యేటువంటి పాత్రలో ఆవిడ కనిపిస్తారు. ఏదేమైనా 80 ఏళ్ళలో రిలీజ్ అయిన తెరి మనసులు కూడా ప్రజల్ని ఆకర్షితుల్ని చేసింది, అట్రాక్ట్ చేసింది, మంచి కలెక్షన్స్ సాధించింది. నా ఉద్దేశం ప్రకారం ఈ సినిమాకి వేరే డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ కనుక పెట్టుంటే ఇంకా అద్భుత విజయం సాధించి ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కూడా నాకు తెలియచేయండి. ఈ విధంగా అనేక విషయాలు మీకు తెలియజేస్తున్నాను. మీకు గనక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఎల్లవెల్లా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, DVSS కృష్ణప్రసాద్.